Examine the role of leadership ethics in shaping work culture within public administration. How do ethical leadership practices contribute to effective governance and public trust? Hello everyone. Before going into the detailed explanation, ఒక్కసారి మీరు వీడియో పాజ్ చేసి ఈ క్వశ్చన్ ని అర్థం చేసుకొని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో ఐ హోప్ మీరు ఈ క్వశ్చన్ ని అడ్రస్ చేయడానికి ట్రై చేశారు అని. నౌ లెట్ us try to understand the question first. సో వి నో ఈ క్వశ్చన్ లో 2 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ వచ్చేసి లీడర్షిప్, ఎథికల్ లీడర్షిప్ అనే క్వాలిటీస్ వర్క్ కల్చర్ లోని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లోని ఫోస్టర్ చేయడానికి ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ వచ్చేసి ఎథికల్ లీడర్షిప్ అనేది పబ్లిక్ ట్రస్ట్ కి ఎలా హెల్ప్ అవుతుంది, ఫోస్టర్ చేయడానికి ఎలా హెల్ప్ అవుతుంది అనేది మనం సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ లో అడ్రస్ చేయాలన్నమాట. సో ఇంట్రొడక్షన్ లో మనం ఒక రెలెవెంట్ కోట్ తో స్టార్ట్ చేస్తాము. అలానే రోల్ ఆఫ్ ఎథిక్స్ తాలూకా సిగ్నిఫికెన్స్ అనేది ఇంట్రొడక్షన్ లో చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి బాడీలో మనము హౌ లీడర్షిప్ ఎథిక్స్ షేప్ వర్క్ కల్చర్ అనేది మనం చూస్తాము. అండ్ అలానే సెకండ్ పార్ట్ ఆఫ్ ద బాడీలోని ఎథికల్ లీడర్షిప్ గవర్నెన్స్ ని, పబ్లిక్ ట్రస్ట్ ని ఫోస్టర్ చేయడంలో ఎలా హెల్ప్ చేస్తుందో కూడా మనం చూస్తాము. ఫైనల్లీ మన ఎంటైర్ ఆన్సర్ ని ఒక కేస్ స్టడీతో, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తో మనం సబ్స్టాన్షియేట్ చేయడానికి ట్రై చేస్తాము. అండ్ దెన్ వి విల్ గో టు కన్క్లూజన్ అనమాట. సో ఇక్కడ నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఎప్పుడు మన సాయిరామ్ సంపత్ర ఎడ్యుకేషన్ ఛానల్లో ఆన్సర్ సాల్వింగ్ క్వశ్చన్స్ చూసినా మీరు ఒక పెన్ పేపర్ దగ్గర పెట్టుకొని ఈ వీడియో పాజ్ చేసి క్వశ్చన్ ని ఫస్ట్ అడ్రస్ చేయడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ ఒక స్ట్రక్చర్ ఐడియా వచ్చిన తర్వాత అయినా మీ క్వశ్చన్ ఓన్ గా రాయడానికి ట్రై చేయండి. సో దట్ మీకు అది మెమరీ కెటలిస్ట్ లా పనిచేస్తుంది. నౌ బిఫోర్ లుకింగ్ ఇన్ టు ద డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద క్వశ్చన్, మనం ఎథిక్స్ హాట్ 25 అనే న్యూ సిరీస్ లాంచ్ చేసాం. అందులో మనం రెగ్యులర్ గా ఎథిక్స్ ఆన్సర్ రైటింగ్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం, విచ్ ఇస్ రిలవెంట్ ఫర్ ఆల్ ఏపీఎస్సీ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అనమాట. అండ్ ఆల్రెడీ మనం 18 క్వశ్చన్స్ వండర్ఫుల్ గా కంప్లీట్ చేసి పెట్టుకున్నాము. ఇఫ్ ఎవరైనా మిస్ అయితే ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి. యాజ్ యూ ఆల్ నో, మన హాట్ 25 యొక్క పీడిఎఫ్స్ అనేవి మన టెలిగ్రామ్ ఛానల్ సాయిరామ్ సంపత్ర ఎడ్యుకేషన్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. Now let us discuss how introduction should be for this question. So we try to begin with a quotation over here. The leaders set the moral climate of organization. Ethical leadership in public administration is crucial for shaping just and accountable work culture. Leaders influence not just decisions but institutional values. Their conduct builds the foundation for trust, fairness, effective governance, which are essential in democratic society. సో మనం ఒక కొటేషన్ తోని ఎంటైర్ ఇంట్రడక్షన్ ని సబ్స్టాన్షియేట్ చేసుకోవడానికి ట్రై చేసాము. అండ్ మనము వర్క్ కల్చర్ లో ఎలా ప్లే చేస్తుంది ఎథికల్ లీడర్షిప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసాము. అలానే వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎథికల్ లీడర్షిప్ అనేది మనము ఆన్సర్ కి ఫౌండేషన్ వేసామన్నమాట త్రూ ఇంట్రడక్షన్. నా ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది బాడీలో వచ్చేసరికి మనకి హౌ లీడర్షిప్ ఎథిక్స్ షేప్ వర్క్ కల్చర్ అనేది మనం చూస్తున్నాము. సో ఇక్కడ మీరు చూసుకుంటే వీఆర్ సబ్స్టాన్షియేటింగ్ విత్ ఫ్లో చార్ట్ ఓవర్ హియర్. ఎథికల్ లీడర్షిప్ షేపింగ్ వర్క్ కల్చర్ అని చెప్పేసి మీరు ఒక చిన్న క్లౌడ్ ఫార్మాట్ లో ఈ సైడ్ హెడ్డింగ్ పెట్టి 2 to 5 డైమెన్షన్స్ అనేది మీరు ఈజీగా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఇట్ విల్ లుక్ గుడ్ ఇన్ యువర్ ఆన్సర్స్ అనమాట. అండ్ అన్నట్టు వాట్ ఈస్ వర్క్ కల్చర్? వర్క్ కల్చర్ ఈస్ బేసికలీ ఇఫ్ వీఆర్ వర్కింగ్ ఇన్ వన్ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఆర్ అండర్ ద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మన నుంచి యాజ్ అ హెడ్ గా మనకి కొన్ని లీడర్షిప్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఎథికల్ లీడర్షిప్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అలానే బిహేవియరల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. లైక్ కోవర్కర్స్ ని మనం రెస్పెక్ట్ ఇస్తూ డీల్ చేయాలి, అలానే మనకి సబార్డినేట్స్ తో మనం డీసెంట్ గా బిహేవ్ చేయాలి. సబార్డినేట్స్ అంటే మనకి ఆఫీస్ లో హైరార్కీ అంత మాత్రమే, కానీ మన కింద వాళ్ళేమి గులాములు కాదు. సో ఇలాంటివన్నీ మనం బేసిక్ గా దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సి ఉంటుంది అనమాట. అలానే ఆఫీస్ లో ఏదైనా వర్క్ ప్రెషర్ ఉంది అంటే ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు మోటివేట్ ఆర్ సబార్డినేట్స్ అండ్ కోవర్కర్స్ అనమాట. వై? బికాస్ ఊరికి వాళ్ళ మీద ఫ్రస్ట్రేట్ అయ్యి వాళ్ళని కంగారు పెడితే వర్క్ లోని ఎలాంటి క్రెడిబిలిటీ అనేది మనకి, క్వాలిటీ అనేది మనకి కనిపించదు. త్రూ మోటివేషన్, త్రూ ఇంక్లూజివ్ బిహేవియర్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఆఫ్టర్ ఫౌండేషన్ సెట్ మనం ఫస్ట్ పాయింట్ ఏంటో చూద్దాము. మోడలింగ్ ఇంటెగ్రిటీ. ఆఫెన్ మనకి వర్క్ ప్లేస్ లో ఏమవుతుంది అంటే మన హైయర్ అఫీషియల్స్ కావచ్చు, మన కో వర్కర్స్ కావచ్చు, వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అవుతూ ఉంటాం అనమాట. వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తున్నారు, మనతో ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎంత ఫెయిర్ గా ఉన్నారు, ఎంత ఆనెస్ట్ గా ఉన్నారు, అండ్ వాళ్ళ వర్క్ పట్ల వాళ్ళు ఎంత కన్సిస్టెన్సీగా ఉన్నారు, వాళ్ళు మనకు ఒక ఇన్స్పిరేషన్ గా తయారవుతారు. వేర్ వాళ్ళని మనం ఒక రోల్ మోడల్ గా కన్సిడర్ చేసి మనకి తెలియకుండానే ఒక మోరల్ స్టాండర్డ్స్ అనేది వాళ్ళ వల్ల మనకి ఏర్పడతాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎస్టాబ్లిషింగ్ క్లియర్ ఎథికల్ ఎక్స్పెక్టేషన్స్. ఒక ఎథికల్ లీడర్ ఏం చేస్తారు అంటే తన ఎథిక్స్ ని ఇన్స్టిట్యూషనల్ యాక్షన్ లో పెడతారు, వేర్ క్లియర్ రూల్స్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు.
కో ఎంప్లాయీస్ నుంచి ఒక పర్టికులర్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు అండ్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. సో అలా చేయడం వల్ల ఆఫీస్ లో కమ్యూనికేషన్ గ్యాప్ అనేది రెడ్యూస్ అవుతుంది. మోరలీ కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు చాలా హెల్ప్ అవుతుంది. క్రియేటింగ్ అ సేఫ్ ఎథికల్ క్లైమేట్. సో ఒక ఎథికల్ లీడర్ అనే వాళ్ళు వాళ్ళ ఆఫీస్ ఎన్వైరన్మెంట్ ని సేఫ్ గా ఉంచడానికి ట్రై చేస్తారు. అలానే వాళ్ళ స్టాఫ్ ని వాళ్ళతో ఏమైనా ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలన్నా, పర్టికులర్లీ కోవర్కర్స్ ఏమైనా మిస్బిహేవ్ చేసినా, ఏమైనా కంప్లైంట్ చేయాలన్నా భయం లేకుండా వీళ్ళతో చెప్పుకునే వాతావరణాన్ని కలిగిస్తారనమాట. నెక్స్ట్, ప్రమోటింగ్ మెరిటోక్రసీ. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆఫీస్ లో ఏమైనా మంచి వర్క్ చేశారంటే దాన్ని గుర్తించి మీకు రివార్డ్స్ ఇవ్వడము, అలానే మీకు ఏమైనా ప్రమోషన్స్ కి సజెస్ట్ చేయడము. సో ఇలాంటి థింగ్స్ అనేది ఎథికల్ లీడర్స్ అనేది ఎప్పుడు గ్యారంటీ చేస్తూ ఉంటారనమాట. విచ్ విల్ ఇంక్రీజ్ హెల్దీ కాంపిటీషన్ బిట్వీన్ ద ఆఫీస్ ఇట్ సెల్ఫ్. అండ్ అలానే ఇలా రివార్డ్స్ చేయడం వల్ల, ప్రమోషన్స్ ఇవ్వడం వల్ల సాటి ఎంప్లాయీస్ కి కూడా మోటివేషన్ గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎంబెడింగ్ ఎథిక్స్ ఇన్ డెసిషన్ మేకింగ్. ఏదైనా పబ్లిక్ పాలసీ చేసే ముందు వీళ్ళ ఫస్ట్ ప్రయారిటీ ఏంటి అంటే ఇట్ షుడ్ బెనిఫిట్ ద సిటిజన్స్ అనమాట. సిటిజన్స్ వెల్ఫేర్ కోసం, వాళ్ళ మంచి కోసం ఫస్ట్ వర్క్ చేయాలి. అండ్ దే వోంట్ ఎంకరేజ్ ద అన్నెసెసరీ పొలిటికల్ కన్వీనియన్స్ ఆర్ పొలిటికల్ ప్రెషర్స్. పొలిటికల్ లీడర్స్ ఎప్పుడు కూడా జస్టిస్ పైన, ఫెయిర్నెస్ పైన, ఈక్విటీ పైన ఎంఫసిస్ చేస్తూ ఉంటారు. కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది బాడీ, ఎథికల్ లీడర్షిప్ కాంట్రిబ్యూట్స్ టు గవర్నెన్స్ అండ్ పబ్లిక్ ట్రస్ట్. అందులో ఫస్ట్ వచ్చేసి మనకి బిల్డింగ్ లెజిటిమసీ. సో ఎథికల్ లీడర్స్ ఎప్పుడు కూడా కాన్స్టిట్యూషన్ ని, ధర్మాన్ని, చట్టాన్ని అప్లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తారు, విచ్ విల్ యాక్చువల్లీ ఫోస్టర్స్ ద గవర్నెన్స్ అనమాట. ఇన్ టర్న్ క్రియేట్స్ ట్రస్ట్ వర్తీ ఇన్స్టిట్యూషన్. అలానే పబ్లిక్ ట్రస్ట్ ని కూడా గెయిన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ట్రస్ట్ ని గెయిన్ చేయడమే కాదు, పబ్లిక్ కూడా ఈ లాస్ ని ఫాలో అవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఎన్షూరింగ్ ఫెయిర్ యూజ్ ఆఫ్ పవర్. పవర్ ని ఫెయిర్ గా యూజ్ చేయడానికి ట్రై చేస్తారు. లైక్ దే రిజెక్ట్ కరప్షన్, అలానే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే రిస్క్ తీసుకోరు. ఆల్సో డెమోక్రాటిక్ వాల్యూస్ ని అప్లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఒక ఇన్స్టిట్యూషన్ లో ఒక బ్యాలెన్స్ అనేది తీసుకొస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎంకరేజింగ్ ట్రాన్స్పరెన్సీ. అడ్మినిస్ట్రేషన్ లో అన్నెసెసరీ సీక్రెసీ మెయింటైన్ చేయకుండా ఉండడానికి హెల్ప్ చేస్తారు. పర్సువేషన్, కమ్యూనికేషన్ ని పెంచుతారు. ఒప్పించడానికి, ఎథికల్ గా ఒప్పించడానికి ట్రై చేస్తారు. విచ్ విల్ అప్హోల్డ్ ద ట్రూత్ఫుల్నెస్ అండ్ ఫోస్టర్స్ ట్రాన్స్పరెన్సీ ఇన్ డెసిషన్ మేకింగ్ అనమాట. నెక్స్ట్, ఫోస్టరింగ్ సివిక్ ఎంగేజ్మెంట్. పబ్లిక్ ని ఎంగేజ్ చేయడానికి ట్రై చేస్తారు. పబ్లిక్ ని లాస్ గురించి, గవర్నెన్స్ గురించి అవేర్ చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళ పార్టిసిపేషన్ ని యాక్చువల్లీ బూస్ట్ చేస్తారు. ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా ఫీడ్బ్యాక్ మెకానిజం అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. సో దట్ టు సెల్ఫ్ స్క్రూటినైజ్ అండ్ సెల్ఫ్ డెవలప్మెంట్ అనమాట. సో పబ్లిక్ ని ఎంగేజ్ చేయడం అనేది చిన్న మాట ఏం కాదు. పబ్లిక్ లీడర్స్ ని నమ్మితేనే వాళ్ళు ఎంగేజ్ అవుతారు అండ్ గవర్నెన్స్ కి సపోర్టివ్ గా ఉంటారనమాట. నెక్స్ట్, ఇంప్రూవింగ్ పాలసీ ఇంప్లిమెంటేషన్. ఎథికల్ లీడర్షిప్ ఎన్హాన్సెస్ ఎంప్లాయీస్ మొరాలే. సో మొరాలే అంటే ఏంటి? ఇక్కడ ఒక కాన్ఫిడెన్స్ ని అప్లిఫ్ట్ చేయడం, అలానే ఎంప్లాయీస్ మధ్య ఓకే నేను వర్క్ చేయాలని ఇంతూజియాజం తీసుకురావడం అనమాట. విచ్ ఇన్ రిటర్న్ ఆఫీస్ లో ఒక కోఆర్డినేషన్ అనేది ఏర్పడుతుంది. అలానే ఒక ఇన్స్టిట్యూషన్ అనేది ట్రస్ట్ వర్తీగా ఉన్నప్పుడు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పాలసీస్ అనేది చాలా స్మూత్ గా అయిపోతాయి, ఎఫెక్టివ్ గా అయిపోతాయి. సో ఇక్కడ మనం ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ కేస్ స్టడీ చూసుకుందాము. సింగపూర్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గురించి. వేర్ సింగపూర్ అండర్ ద ప్రెసిడెంట్షిప్ ఆఫ్ లీ కాన్ ఏ లోని ఏమైంది అంటే దేశవ్యాప్తంగా సింగపూర్ అనేది కరప్షన్ ఫ్రీ కంట్రీగా గుర్తించబడింది. ఒక స్ట్రిక్ట్ కోడ్ ఆఫ్ కాండక్ట్ తో, బ్యూరోక్రసీలోని డిసిప్లిన్ అండ్ మెరిటోక్రసీతో, అలానే ఏజెన్సీస్ లైక్ కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వర్ ఎంపవర్డ్ టు యాక్ట్ ఇండిపెండెంట్లీ. సిపిఐబి అనే బాడీ ఇండిపెండెంట్లీ యాక్ట్ చేయమని పవర్స్ ఇచ్చాక విత్ లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఎఫర్ట్స్ గవర్నెన్స్ లో ట్రాన్స్పరెన్సీ రావడం అనేది జరిగింది. అండ్ గ్లోబల్ గా లీస్ట్ కరప్టెడ్ కంట్రీ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ద వరల్డ్ సింగపూర్ అని చెప్పేసి గుర్తించడం జరిగింది, విచ్ ఈస్ అ మేజర్ సక్సెస్ అనమాట. సో దీనికి రిజల్ట్ గా పబ్లిక్ ట్రస్ట్ అనేది గెయిన్ అవడం జరిగింది. ఎథికల్ లీడర్షిప్ కి ఒక ఎగ్జాంపుల్ గా నిలిచింది సింగపూర్. సో ట్రై టు యూస్ సచ్ వండర్ఫుల్ కేస్ స్టడీస్ ఇన్ యువర్ ఆన్సర్ యాజ్ వెల్ టు క్యాచ్ సమ్ ఎక్స్ట్రా మార్క్స్. లాస్ట్ కన్క్లూజన్ చూద్దాం మనము. Ethical leadership is the cornerstone of responsible public administration. It builds trust, strengthens institutions, promote fairness in policy and practice. When leaders lead by example, they inspire ethical behavior throughout the system, ensuring governance remains just, transparent and aligned with democratic ideals and public trust interest. సో ఫైనల్లీ మనము ఎథికల్ లీడర్షిప్ తాలూకా ఇంపార్టెన్స్ అనేది కన్క్లూజన్ లోని
హైలైట్ చేయడం జరిగింది విత్ రెస్పెక్ట్ టు డెమోక్రాటిక్ సొసైటీ అండ్ పబ్లిక్ ట్రస్ట్ అనమాట. సో ఇలాంటి వండర్ఫుల్ ఆన్సర్స్ మీరు కూడా ఓన్ గా రాసి ట్రై చేయండి. మీ రివిజన్ ని ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్ళండి. స్టే ట్యూన్డ్ విత్ సాయిరామ్ ఎడ్యుకేషన్స్. ఆల్ ది బెస్ట్ ఫర్ ద అప్కమింగ్ ఎగ్జామ్స్.